నమస్తే న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్ కు స్వాగతం. నేను సంధ్య. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ భూ బకాసురులు రెచ్చిపోతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. సివిల్ మ్యాటర్స్ కాబట్టి కోర్టులో ఒక పట్టాన తేలవు అనేది ఆ భూ యజమానులకున్న కొండంత అండ అనే చెప్పాలి. ఎందుకంటే వెంచర్లు వెలవడం, దాన్ని బేస్ చేసుకొని కోట్లకు పడగలెత్తడం, దానికి సంబంధించి నష్టపోతున్నా కూడా పట్టించుకోకపోవడం, ఇలాంటి అనేక విషయాలు మనం చూడడం జరిగింది. ఇప్పుడు నేను చూపెట్టబోతున్న ఒక అనకొండ గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సన్ రైజర్స్ ఇన్ఫ్రా సిరివనం గురించి మీ ముందుకు న్యూస్ 360 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏంటి అసలు ఈ సన్ రైజర్స్ ఇన్ఫ్రా సిరివనము అనేసి, దీని ఎండిపి అంజిరెడ్డి ఎవరు, అసలు 200 ఎకరాలతో ఒక వెంచర్ని ప్రారంభిస్తున్నాడు అని అంటే ఏ రేంజ్లో ఈ భూ బకాసురుడు రెచ్చిపోతున్నాడు అనడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఎందుకంటే రెరా అప్రూవర్ కావచ్చు, అలాగే లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, కొన్ని నామ్స్ అనే కండిషన్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. వాటన్నింటినీ పక్కన పెట్టి ఈ మధ్యకాలంలో చూసుకుంటే రియల్టర్లు అందరూ ఒక మాఫియాగా ఏర్పడి వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళ నామ్స్లో, వాళ్ళ కండిషన్స్లో కస్టమర్లను ఎట్ల బురుడి కొట్టిస్తున్నారు. కొన్ని తర్వాత లబోదిబో అన్న విషయాలు కావచ్చు, అలాగే ప్రీలాంచ్ పేరుతో వాళ్ళు చేస్తున్న మోసాలు కావచ్చు, ఇలా ఒక్కటేంటి అనేక విషయాలు తెర మీద తీసుకొస్తున్నా సరే వీటిని అడ్డుకట్ట వేయడం, అడ్డుకోవడం అనేది సాధ్యం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సివిల్ మ్యాటర్ల విషయంలో కోర్టుకు వెళ్ళాలంటే సామాన్యులు భయపడిపోతారు. సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరగాలన్న ఒక భయం వారిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అదే ఇప్పుడు ఈ భూదందా చేసే వాళ్లకు పెద్ద వరం అయిపోతుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు, అగ్గోసొగ్గకు భూములను తీసుకోవచ్చు, మనం కోట్లకు పడగలెత్తవచ్చు. మంచి కాన్సెప్ట్ తోటి వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది సన్ రైజర్స్ ఇన్ఫ్రా విషయంలో. అసలు ఏంటి సన్ రైజర్స్ ఇన్ఫ్రా సిరివనం సంబంధించి ఎన్ని ఎకరాలు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 50 ఎకరాలు ఆల్రెడీ లాంచ్ చేశారు, ఇంకా 150 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. అసలు దీనికి ఎంతవరకు పర్మిషన్ ఉంది, ఈ పర్మిషన్ సంబంధించి ఎవరెవరిని మేనేజ్ చేశారు, దీనికి సంబంధించి వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ అవినాష్ లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. అవినాష్, ముందుగా ఈ సిరివనం గురించి మీ దగ్గర డీటెయిల్స్ ఫస్ట్ తెలియజేయండి. Thank you for all the inputs you have given. Sunrise Infra Properties Private Limited, బిల్డింగ్ ద ఫ్యూచర్. పేరుకి ఎంత బిల్డింగ్ ద ఫ్యూచర్ అనేటువంటి మాట ఉన్నా దీని వెనకాల జరుగుతున్నటువంటి భాగవతం, స్పెషల్గా మనం ఇప్పటివరకు ఫోకస్ చేసింది కేవలం సిరివనం అనేటువంటి ప్రాజెక్ట్ ఒకటే. మిగిలిన ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం, మిగిలిన డీటెయిల్స్ అనేది త్వరలోనే చెప్తాం. అయితే ఎందుకు మనం సిరివనం పైనే ఫోకస్ చేసాం అనేటువంటి మాట అంటే, ఈ మధ్య కాలంలో ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్ల పేర్ల మీద, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఫామ్ ల్యాండ్స్ లేదా ఫామ్ వెంచర్స్ అనేటువంటి మాట మీద ఎన్ని వేల కోట్ల దందా నడుస్తుంది అనేటువంటిది సింప్లిఫైడ్గా చెప్పేటువంటి ప్రయత్నం ఇవాళ మనం చేద్దాం. ఎందుకు సిరివనం మీదే మనం చూసాం. యాక్చువల్గా ఇక్కడ మనం వీళ్ళ బ్రోచర్ కానీ వీళ్ళ వెబ్సైట్లో కానీ మనం చూసుకుంటే సిరివనం నేచర్స్ అనేటువంటి పేరు పెట్టి వాళ్ళు పటాన్చేరు అనేటువంటి పేరు మీద దీన్ని అమ్ముతున్నారు. కానీ యాక్చువల్లీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? గూగుల్ మ్యాప్స్ ప్రకారం నేను చూపెట్టే కంటే ముందు వీళ్ళ వెబ్సైట్లో ఇచ్చినటువంటి లొకేషన్, మ్యాప్ లొకేషన్ ఎక్కడ? చిద్రుప్ప చెరువు. చిద్రుప్ప నుంచి పటాన్ చెరువు నుంచి సిరివనం చిద్రుప్పలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్కి డిస్టెన్స్ 20 కిలోమీటర్లు, 44 నిమిషాల డ్రైవ్. కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి మాట ఏంటి? పటాన్ చెరువు అనేటువంటి పేరు మీద అమ్ముతున్నారు. అంటే మొదటగా ఇచ్చినటువంటి బ్రోచరు ప్లస్ లొకేషన్తోనే ప్రజలని మోసం చేయడం మొదలెట్టింది సన్ రైజ్ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థ. పటాన్ చెరువు నుంచి చిద్రుప్ప అనేటువంటి విలేజ్, చిద్రుప్ప ఆరుట్ల, ఈ 2 విలేజెస్లోనే ఈ యొక్క 250 ఎకరాల యొక్క వెంచర్ నడుస్తూ ఉంది. ఈ 250 ఎకరాల వెంచర్ పటాన్ చెరువు నుంచి 20 కిలోమీటర్లు, అదే ఓఆర్ఆర్ మీదుగా నేషనల్ హైవే పైగా వస్తే 26 కిలోమీటర్లు వస్తుంది. అయితే ఈ గూగుల్ మ్యాప్ ఇలాగే ఓపెన్ చేసి ఒక చిన్న డిఫరెన్స్ నేను చెప్తా. వీళ్ళ వెంచరు ప్లస్ హెచ్ఎండిఏ మ్యాప్ ఏం చెప్తుంది అనేటువంటిది. ఈ చిద్రుప్ప విలేజ్కి ఆనుకొని ఇక్కడ ఒక నాలా అనేటువంటి ఇది ఒక చిన్న కాలువ ఇలా పాస్ అవుతుంది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిన్న కాలువ అని అంటే మంజీరా నదికి ఉపనది ఇది. యాక్చువల్గా ఇది మంజీరా నది. ఈ మంజీరా నది నుంచి ఉపనదిగా వచ్చినటువంటిది ఇది. దీన్ని ఎంత తెలివిగా వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ కోసం దీన్ని ఎంత తెలివిగా గూగుల్లో చిన్న చేంజ్ నాలా అని చెప్పి చేసుకున్నారనేటువంటి క్లియర్ కనిపిస్తుంది కదా. హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఈ మ్యాప్లో ఈ చిదురుప్ప అనేటువంటి విలేజ్ పక్కన మనం నాలాగా చూసినటువంటిది ఇది యాక్చువల్గా హెచ్ఎండిఏ మ్యాప్ ప్రకారం ఏముంది తెలుసా? నక్కవాగు.
ఒక వాగు పేరు క్లియర్గా మార్చేసి కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ని తీసుకొని నక్క వాగుని కేవలం వాగులాగా నాలాలాగా వాళ్ళు కన్వర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఏరియాలో ఈ చెదురుప్ప కానీ లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆరుట్ల అనేటువంటి విలేజ్ కానీ ఈ రెండు విలేజ్లు ఏది చూసుకున్నా కానీ ఇది నక్కవాగుగా పాస్ అవుతున్నటువంటి దీన్ని మంజీరా నదికి ఉపనదిగా ఉన్నటువంటి నక్కవాగుని నాలా కింద కన్వర్ట్ చేశారు. యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్లో ఇవన్నీ మార్చడం చాలా ఈజీ. ఎందుకు? చాలా ఏళ్ళుగా జీమెయిల్ని వాడుతూ తర్వాత అదేవిధంగా గూగుల్ మ్యాప్స్లో రెగ్యులర్ చేంజెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఈమెయిల్ ఐడి నుంచి దీనికి రిప్రజెంటేషన్ రాస్తే క్లియర్గా దాని పేరు మార్చేస్తారు. గూగుల్ కూడా ఏ విధంగా మార్చింది అనేటువంటి క్లారిఫికేషన్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎందుకు అధికారులు దీనిపైన చర్యలు తీసుకోలేదనేటువంటి వాస్తవాన్ని కూడా అధికారులు కూడా బయట పెట్టాల్సి ఉంటుంది. మొదటి తప్పిది ఎక్కడి నుంచి పటాన్చేరు అనే పేరు చెప్పి చెదురుప్ప తర్వాత అరుట్ల అనేటువంటి ఈ విలేజ్ల దగ్గర అమ్ముతున్నటువంటిది, అంటే 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి పటాన్చేరు నుంచి ఆరుట్ల చెదురుప్పకి 20 కిలోమీటర్ల ఉన్నటువంటి డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని కేవలం పటాన్చేరు పేరు మీద వీళ్ళు ఎలా అమ్ముతున్నారు అనేటువంటిది మేజర్ టాస్క్ ఇక్కడ. దీని తర్వాత మీరు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ అలా అంటే గూగుల్ మ్యాప్స్ దగ్గర నుంచి వెంచర్ వేసేంత వరకు ఎన్ని ఎకరాలు తీసుకున్నది కంప్లీట్ గా మేనేజ్ చేశారు. ఎక్కడ వీళ్ళు రూల్స్ ప్రకారం వెళ్ళినట్టయితే లేదు, అంతేనా? అంతే, ఎలాంటి క్లారిఫికేషన్స్ లేవు. ఇన్ఫాక్ట్ ఇంకొక మేజర్ విషయం చెప్పాలంటే సంధ్య, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ రకమైనటువంటి అప్రూవల్స్ లేవు. లెట్స్ సే లైక్ రేరా అప్రూవల్ లేదు వీళ్ళ దగ్గర, విఐజెడ్ అప్రూవల్ లేదు, హెచ్ఎండిఏ అప్రూవల్ లేదు, యూడిఏ అప్రూవల్ లేదు, టీజీఐఐసి అప్రూవల్ లేదు. ఎలాంటి అప్రూవల్స్ లేకుండా వీళ్ళు క్లియర్గా నడుస్తూ ఉన్నారు. ఇంకొక అన్నిటికంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటి చెప్పాలా, రేరా అప్రూవల్ ఉంది అంటూ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రోచర్ మనం ఆల్రెడీ మన స్క్రీన్ పైన ఇందాక కూడా వేసాము. రేరా అప్రూవల్ ఉందంటూ వీళ్ళు వేసినటువంటి ఏదైతే ఆ నెంబర్ ఉందో, ఆ రేరా అప్రూవల్ నెంబర్ అనేటువంటి మెన్షన్ ఏదైతే వీళ్ళు చేశారో అది రేరా అప్రూవల్కి సంబంధించినటువంటి నెంబర్ కాదు, రేరా ఏజెంట్ నెంబర్ వేసుకొని రేరా ఏజెంట్ నెంబర్తో వీళ్ళు రేరా అప్రూవల్ ఉందని చెప్పేసి వీళ్ళు మార్కెట్లో తిరుగుతున్నారు. అంటే అవినాష్, రేరా రూల్స్ ఏం చెప్తున్నాయి? ఎందుకంటే మీరు రేరా రూల్స్ గురించి వెళ్తున్నారు కాబట్టి, అంటే ఒక వెంచర్ విషయంలో ఎలా అప్రోచ్ అవ్వాలి, రేరా రూల్స్ ఏ ప్రకారంగా ఉన్నాయి, వీళ్ళు ఎలా తుంగలో తొక్కారు, దాని గురించి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? రేరా రూల్స్ ఏం చెప్తున్నాయంటే, యాక్చువల్గా మీరు అమ్మాలి అని అంటే, ఏదైనా వెంచర్ చేసి అమ్మాలి అని అంటే దానికి సంబంధించి చాలా క్లియర్గా మీ దగ్గర అన్ని రకాల పర్మిషన్స్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, రేరా రూల్స్ ప్రకారం మీకు ఎలాంటి అగ్రికల్చర్ ల్యాండ్లో అయినా మీరు ఏదైనా డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని నాలా కన్వర్షన్ కింద కన్వర్ట్ చేయాలి. కానీ ఇక్కడ కన్వర్షన్స్ ఎలాంటివి జరగలేదు. వీళ్ళు 500 స్క్వేర్ యార్డ్లు, 1000 స్క్వేర్ యార్డ్లు, 100 స్క్వేర్ యార్డ్ల చొప్పున అమ్ముతా ఉన్నారు. కానీ రిజిస్ట్రేషన్ టైంలో వీళ్ళు దాన్ని క్లియర్గా స్క్వేర్ యార్డ్స్లో చేయట్లేదు. గుంటలు, 1 గుంట, 2 గుంట, 3 గుంట, 5 గుంటలు, 10 గుంటలు, 100 గుంటల పేరు మీద రిజిస్ట్రేషన్స్ చేస్తూ ఉన్నారు. అంటే కస్టమర్ని సింప్లిఫైడ్గా ఏ విధంగా మోసం చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. అంటే స్క్వేర్ యార్డ్స్లో మాత్రం కస్టమర్స్కి అమ్ముతున్నారు, గుంటల లెక్కన ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అంటే దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అధికారులు కూడా కావాలని ప్రజల్ని మోసపోతా ఉంటే, ప్రజలు మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నారు అనేటువంటిది ఒకటి ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో మనం కాస్త కిందికి వచ్చేస్తే ఈ వెబ్సైట్లో ఎక్కడెక్కడ ప్లాట్స్ అవైలబుల్, ఆన్లైన్ ప్లాట్ అవైలబిలిటీ అని ఉంది కదా, ఈ అవైలబిలిటీ ఉన్నటువంటి ప్లాట్లో నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఆల్రెడీ మనం స్క్రీన్ పైన ఈ ప్రస్తుత వెంచర్ ఏ విధంగా ఉంది అనేటువంటి వీడియోస్ మనం టెలికాస్ట్ చేస్తా ఉన్నాం కదా. ఉన్నటువంటి రూల్స్ ప్రకారం, హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం కావచ్చు లేదా రేరా రూల్స్ ప్రకారం, ఒక వెంచర్లో దాన్ని అమ్మాలి లేదా ఆ వెంచర్లో ల్యాండ్ కొనాలి అని అంటే ముందు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటర్నల్ డెవలప్మెంట్, తర్వాత ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ అనేటువంటి చేసి హెచ్ఎండి అప్రూవల్స్ అన్ని తీసుకున్న తర్వాత అమ్మాలి. ఇంటర్నల్ డెవలప్ అంటే ఏంటి? దాంట్లో బీటీ రోడ్లు వేయడం, తర్వాత ఫుట్పాత్లో నిర్మించడం, అదేవిధంగా చిన్న చిన్న గ్రీనరీ పెట్టడం, లైట్స్, స్ట్రీట్ లైట్స్ పెట్టడం, సీవరేజ్ ప్లానింగ్ ఉండడం, ఇవన్నీ చేయాలి. ఇవి ఇంటర్నల్ డెవలప్మెంట్స్. ఇక ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్కి వద్దాం. 250 ఎకరాలు, అంటే వీళ్ళ బ్రౌచర్ ప్రకారం ప్రస్తుతానికి వీళ్ళు 100 ఎకరాల పైచిలకు అమ్ముతా ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. 100 ఎకర్స్ అనేటువంటిది ఈ పటాన్చేరు సిరివనం 100 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ అని వీళ్ళు అమ్ముతా ఉన్నారు కదా. ఈ 100 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీకి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కింద ఈ యొక్క ప్రాజెక్ట్కి వెళ్ళడానికి ఖచ్చితమైనటువంటి రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు ఖచ్చితంగా బీటీ రోడ్ అని అయి ఉండాలి, లేదా కనీసం డాంబర్ రోడ్డు 40 ఫీట్ రోడ్ అయినా ఖచ్చితంగా అయి ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించి సపరేట్గా ట్రాన్స్ఫార్మర్స్ ఉండాలి, తర్వాత సీవేజ్ లైన్ పూర్తిగా ఉండాలి. ఇదే కాకుండా ఈ ప్రాజెక్ట్ ఇంటర్నల్గా కూడా సీవేజ్ క్లియరెన్స్ ఏదైతే దానికి ప్రాసెసింగ్ ఉంటుందో సీవేజ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటువంటిది ఉండాలి. కానీ ఎలాంటివి లేవు.
వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం ప్రామిస్ చేస్తున్న దాని ప్రకారం గ్రాండ్ ఎంట్రన్స్ గేట్వే అని చెప్పేసి ఉన్నది. మనం ఇందాక మనం లైవ్లో ఆల్రెడీ టెలికాస్ట్ చేస్తున్నటువంటి వీడియోల ప్రకారం ఎక్కడైనా దీనికి సంబంధించి గేట్వేకి సంబంధించి గ్రాండ్ ఎంట్రన్స్ గేట్వే వదిలేండి, అసలు కనీసం రోడ్డు కూడా లేదు ఆ ప్రాజెక్ట్లో. కాంపౌండ్ వాల్ ఉండాలని అన్నారు, కాంపౌండ్ వాల్ ఎక్కడా లేదు. స్పోర్ట్స్ పార్క్ ఎక్కడా లేదు. రిక్రియేషనల్ పార్క్స్ లేవు ఎక్కడ. ఫారెస్ట్ ల్యాండ్స్కేపింగ్, ఫారెస్ట్నే కబ్జా చేస్తా ఉన్నారు కాబట్టి, ఏదైతే ఫామ్ ల్యాండ్నే తీసుకుని వీళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్స్కేపింగ్ లేకపోయినా మనకు ఆ సైట్కి వెళ్ళి చూస్తే, ఆ లొకేషన్కి వెళ్ళి చూస్తే మనం ఆల్రెడీ వీడియోస్ పొలాల పైన గట్లు ఏ విధంగా ఉంటాయి ఆ గట్లన్నీ అలాగే ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వలేదు, గుడ్డిగా ప్రజల్ని మోసం చేయడానికి ధనార్జనే ధ్యేయంగా ముందుకు దిగుతున్నారనే తెలుస్తుంది. మరి సిరివనము ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, వీళ్ళు అనుకున్న అమౌంట్ ఎంత, రావాలనుకుంటున్న అమౌంట్ ఎంత, ఎన్ని కోట్ల మాయ జరగబోతోంది, దీనికి సంబంధించి ఒక్కసారి రైట్ సంధ్య. ఇక్కడ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ రాకముందే మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఇది సిరివనం అనేది. దీంట్లో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయనేటువంటి అంశం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ టైంలోనే వీళ్ళు రైతుల దగ్గర ల్యాండ్స్ కొని దాన్ని కన్వర్ట్ చేయకుండా విలేజ్ అధికారులని, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులు మేనేజ్ చేసుకొని తెచ్చుకొని చేస్తున్నటువంటి రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ. ఇప్పటి వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. మీ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం మనం క్లియర్గా చూసుకోవచ్చు 203 ప్లాట్లు అలాట్ అయ్యి ఉన్నాయి, ఇంకా 244 ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి అమ్మడానికి. కేవలం 16 మాత్రమే రిజిస్టర్డ్ అనేటువంటి చూపిస్తా ఉన్నారు. అంటే అలాట్ అయ్యి ఉన్నాయి అని అంటే ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకొని ఉండుంటారుగా వాళ్ళ దగ్గర. రిజిస్ట్రేషన్ 16 అయ్యాయి అని అంటే వీళ్ళ అఫీషియల్ లెక్కల ప్రకారం మనం చూస్తాం. ఆ 16 ఏ విధంగా వీళ్ళు రిజిస్టర్ చేశారు అనేటువంటి దానికి ఆ యొక్క వెబ్సైట్ లేదా ఈ యొక్క సంస్థ వాళ్ళే క్లియర్గా చెప్పాల్సినటువంటి అంశం. ఈ రకంగా గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ అనేటువంటి మాట వీళ్ళు ప్రామిస్ చేశారు కదా, ఎక్కడ ఉంది ఈ గ్రాండ్ ఎంట్రెన్స్ అనేటువంటిది? కాంపౌండ్ వాల్ ఇప్పటివరకు కట్టినటువంటి దాఖలాలు లేవు. నేమ్ బోర్డ్ టు ఈచ్ ప్లాట్ ఎక్కడ పెట్టారు? అసలు ప్లాటింగ్ అనేటువంటిది క్లియర్గా జరగలేదు కదా. మనం ఆల్రెడీ వీడియోలు టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాం మన యొక్క ఛానల్లో, ఎక్కడా లేవు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ని మొత్తం 3 ఫేజ్లుగా వీళ్ళు అమ్మాయేటువంటి ప్లానింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వీళ్ళ ప్లానింగ్ వచ్చేసి 100 acres అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు కదా దీంట్లో. కానీ ప్రస్తుతానికి 45 ఎకరాల ప్లాటింగ్ చేసి 45 ఎకరాలు మాత్రమే అమ్ముతా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ అక్కడ కేవలం 1000 రూపాయలు ఉంది. అంటే గజానికి 1000 రూపాయలు ఉంటే మార్కెట్ వాల్యూ 2 నుంచి 4000 రూపాయల మధ్యలో మాత్రమే. 4 కూడా 1000 నుంచి 2000 మధ్యలో లేదా 3000 రూపాయల మధ్యలో మాక్సిమం వేసుకున్న 3000 రూపాయలు గజానికి ఉంటే వీళ్ళు 12,000 నుంచి 11,000 నుంచి 12,000 రూపాయలు గజానికి అమ్ముతున్నారు. ఏ రకమైనటువంటి అప్రూవల్స్ లేవు, ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ లేకుండా 45 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు 11,000 రూపాయలు గజానికి అమ్ముతున్నారు. సెకండ్ ఫేజ్ ఆఫ్ వీళ్ళ ల్యాండ్ సెల్లింగ్ ప్రైసింగ్ వచ్చేసి 15,000 నుంచి 18,000 మధ్యలో అమ్మేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా థర్డ్ ఫేజ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వచ్చేసి 20,000 పైచీలకు రూపాయలు పెట్టి, ఇక్కడ ప్రభుత్వ వాల్యూ 1000 రూపాయలు ఉన్నటువంటి ఆ స్థలాన్ని 20,000 రూపాయలు పెట్టి పర్ స్క్వేర్ యార్డ్ కింద అమ్మేందుకు వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. పటాన్ చెరువు నుంచి దాదాపు 26 కిలోమీటర్లు 20 నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ స్థలానికి ఎలాంటి అప్రూవల్స్ లేని హెచ్ఎండిఏ కానీ, రేరా కానీ, లేదా యూడిఏ కానీ, టీజీఐఐసి కానీ, విఐజెడ్ ఎలాంటి అప్రూవల్స్ లేనటువంటి ఈ సంస్థ ఈ వెంచర్లో 20,000 రూపాయల వరకు రేటు పెంచి వీళ్ళు అమ్మదలుచుకున్నారంటే అంటే ప్రజలని ఏ విధంగా మోసం చేయదలుచుకున్నారు? అవినాష్, మీరు ఓన్లీ అంటే వాళ్ళు ఇప్పుడు కొన్నారు ఆ పర్పస్ లో మీరు చెప్తున్నారు, కానీ అంటే అసైన్డ్ భూములు కావచ్చు, మళ్ళీ దీంట్లో ఇంకో కోణం ప్రభుత్వ భూములను ఇంక్లూడ్ చేసిన విషయాన్ని బయటికి తీస్తే మళ్ళీ అదొక నేరం అవుతుంది కదా. ఆ విషయానికి సంబంధించి అంటే ఈ కొన్న 200 ఎకరాలు నిజంగానే ఫామ్ ల్యాండే తీసుకున్నారా? అసైన్డ్ భూమి లేదా? ప్రభుత్వానికి సంబంధించిన ఒక గుంట భూమి కూడా అందులో లేదా? సంధ్య, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మీరు. 2 విలేజ్ల మధ్యలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. నేను చాలా క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చిదురుప్ప విలేజ్, అదే విధంగా ఈ ఆరుట్ల, ఈ చిదురుప్ప ఆరుట్ల అనేటువంటి ఈ 2 విలేజ్ల మధ్యలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అయితే ఈ 2 ప్రాజెక్టులో ఈ 2 విలేజ్ల మధ్య జరుగుతున్న దాంట్లో అసైన్డ్ భూమి ఉంది, అదే విధంగా ప్రభుత్వ భూమి కూడా ఉంది. వీళ్ళు ఆరుట్ల విలేజ్ దగ్గర ఏదైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో 174 అనేటువంటి సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ ప్రకారం అది అసైన్డ్ భూమి. 174 ఆరుట్ల అనేటువంటి విలేజ్ దగ్గర ఉన్నటువంటిది అసైన్డ్ భూమి. ఆ అసైన్డ్ భూమి నుంచి వాళ్ళు క్లియర్గా రోడ్డు వేయడం జరిగింది.
అసైన్డ్ భూమికి సంబంధించి కానీ లేదా ప్రభుత్వ భూమి నుంచి కానీ కబ్జా చేసి ఏ విధంగా చర్యలు చేసినా కానీ, అంటే దాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం కానీ ఆ ల్యాండ్ నుంచి ఏదైనా రోడ్డు వేసినా కానీ అది క్లియర్గా చట్టరీత్యా నేరమై వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇది ఆరుట్లకు సంబంధించి. ఇక చిదురుప్ప అనేటువంటి విలేజ్లో ఏదైతే ఈ చిదురుప్ప అనేటువంటి విలేజ్ ఉందో దీంట్లో 459, 461 అనేటువంటి సర్వే నెంబర్ల ప్రకారం అది ప్రోహిబిటెడ్ ల్యాండ్. ప్రోహిబిటెడ్ ల్యాండ్ వీళ్ళు ఏ రకంగా వెంచర్ చేసి అమ్ముతున్నారు, ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు, లేదా హెచ్ఎండి అధికారులు కానీ రేరా అధికారులు కానీ ఎందుకు స్పందించలేదు? ఇక్కడ క్లియర్గా అంటే ఒకవైపు అసైన్డ్ భూముల్ని, ఓవైపు ప్రభుత్వ భూముల్ని, ఇంకోవైపు ప్రోహిబిటెడ్ ల్యాండ్స్. మీకు ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి, ఆ తెలంగాణ స్టేట్ వెబ్సైట్లో ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ అని లిస్ట్ కొడితే చిదురుప్ప విలేజ్కి సంబంధించి 459, 461 అనేటువంటి సర్వే నెంబర్స్తో క్లియర్గా లిస్ట్ వస్తుంది. అయ్యి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అధికారులు ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు డిస్కస్ చేయాల్సి ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం అటు ప్రభుత్వ భూములతో పాటు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రభుత్వానికి రావాల్సిన అమౌంట్ విషయంలో కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. చాలా క్లియర్ కట్గా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ లోకి వెళ్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చూస్తున్నారు కదా సన్ రైజ్ ఇన్ఫ్రాకు సంబంధించి సామాన్యులే టార్గెట్ గా ఎలాంటి భూ కుంభకోణానికి తెరతీస్తున్నారో 2,000 కోట్లే టార్గెట్ గా సామాన్యులకు అక్కడ ఉన్న రేటు ఒకటి, వాళ్ళు అమ్ముతున్న రేట్ ఒకటి, ఇంకా ఏమేం మోసాలు జరిగాయి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఒక జింక చనిపోయిందని పోస్ట్ పెడితే సుమోటో కేసులు పెడుతున్నారు పోలీసులపై. మరి ఎందుకో పెట్టరు సుమోటో కేసులు? ఎందుకు పెట్టరు సుమోటో కేసులు అడుగుతున్నా డీజీపీని. ఏం డీజీపీ గారు ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్ళలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడుతూ, వేలాది చెట్లను నరుకుతూ, మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సుమోటో కేసు పెట్టరు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు? చట్టం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చట్టానికి అందరూ సమానమే కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఒక జింక చనిపోయిందని పోస్ట్ పెడితే సుమోటో కేసులు పెడుతున్నారు పోలీసులపై. మరి ఎందుకో పెట్టరు సుమోటో కేసులు? ఎందుకు పెట్టరు సుమోటో కేసులు అడుగుతున్నా డీజీపీని. ఏం డీజీపీ గారు ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్ళలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడుతూ, వేలాది చెట్లను నరుకుతూ, మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సుమోటో కేసు పెట్టరు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు? చట్టం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చట్టానికి అందరూ సమానమే కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఒక జింక చనిపోయిందని పోస్ట్ పెడితే సుమోటో కేసులు పెడుతున్నారు పోలీసులపై. మరి ఎందుకో పెట్టరు సుమోటో కేసులు? ఎందుకు పెట్టరు సుమోటో కేసులు అడుగుతున్నా డీజీపీని. ఏం డీజీపీ గారు ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడ
వెల్కమ్ బ్యాక్. ఒక సామాన్యుడి చిన్ని ఆశ అవతల వాళ్ళకి ఆయుధం అవుతుంది. నిజంగా ఒక సామాన్యుడికి సొంతింటి కళ అంటే ఇక జీవితంలో అది ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతారు. ఆ అచీవ్మెంటే వీళ్ళ ఆయుధంగా చేసుకొని గేటెడ్ కమ్యూనిటీలో చాలా తక్కువ అమౌంట్లో మీకు అన్ని సౌకర్యాలతో మీరు అనుకున్న విధంగా మీ ఇల్లును తీర్చిదిద్దిస్తాము అనేసి అన్నప్పుడు ఒక సామాన్యుడికి ఎలా ఉంటుంది? నేనే ఒక చిన్న ఇంట్లో ఉన్నాను, నా పిల్లలకైనా ఒక మంచి ఇల్లు, ఒక మంచి కమ్యూనిటీ అన్నీ దొరికేటట్టుగా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక తండ్రి కామన్గా ఆలోచించే ఆలోచన. అందులోనూ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒకప్పుడు ఏంటంటే 30+ 40+ లేకపోతే రిటైర్డ్ అమౌంట్ వచ్చిన తర్వాత ఇల్లు అనేది ప్లాన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎర్లీ 20s అంటే ఆల్మోస్ట్ లక్షల్లో జీతం అనేది చాలా తక్కువ ఏజ్లోనే చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సొంత ఇల్లు ఉండాలి, 4-5 ఇల్లులు ఉంటే రేపు బెనిఫిట్ ఉంటుంది కదా, దాని మీద మనకి అమౌంట్ వస్తుంది కదా, దానిలోనే అదే కట్టేసుకుంటుంది కదా, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటున్నారు. ఈ ఆలోచనే అవతల వాళ్ళకి ఆయుధం అయిపోయి పాంప్లెంట్లో వాళ్ళు చూపించేవి చూసినప్పుడు ఓకే ఇన్ని ఉంటాయా, ఇంత పెద్ద కమ్యూనిటీలో మనం ఉండబోతున్నామా, దాంట్లోనే ఇన్ని సౌకర్యాలు ఉంటాయా అన్న ఈ అపోహలోనే చాలా మంది ఉంటారు. బట్ ఫినిష్ అయిన తర్వాత దాంట్లో సగానికి సగం ఆ బిల్డర్ ఇవ్వడు అన్న విషయము, ఇంకా తీసేసుకున్న తర్వాత చేసేదేమి లేదు కదా అంటూ తప్పక ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి సిరివనంలో ఏమేమి ఉంటాయనేసి ఆశ చూపించారు. మరి అవినాష్ అన్నట్టుగా కనీసం కంపౌండ్ వాల్ కట్టలేదు, ఆర్చ్ కట్టలేదు, ఒక 16 అయితే రిజిస్ట్రేషన్ అయిపోయాయి, ఆక్యుపై చేయడానికి రెడీగా ఉన్నారంటున్నారు. మనం చూపిస్తున్న విజువల్స్ లో చూపిస్తే అయితే అంతా ఎంటీ ప్లేస్ ఉంది, ఎక్కడా పని స్టార్ట్ అవ్వలేదని క్లియర్ గా తెలుస్తుంది. మరి ఎలాంటి మోసానికి మీరు తెరలేపబోతున్నారు అవినాష్? సంధ్య, ఇందాక మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నకు నాకంటే ఫస్ట్ ఒకటి పాంప్లెంట్ లో అయితే చాలా టెంప్టింగ్ గా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎలిమెంట్స్ అయితే చూపిస్తున్నారు. ఆర్చ్ ఉంటుంది, చాలా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, రకరకాలుగా అయితే అంటే ఒక కామన్ మ్యాన్ అట్రాక్ట్ చేసే చాలా ఎలిమెంట్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే దానికి ఆర్చే అతిగతి లేదన్నట్టుగా ఉంది. మరి ఇవన్నీ నిజంగా దాంట్లో రాబోతున్నాయా లేకపోతే కేవలం బూమ్ అన్నట్టు ప్రచారమేనా ఇదంతా? మనం విజువల్స్ ఆల్రెడీ లైవ్ లో టెలికాస్ట్ అవుతున్నటువంటి విజువల్స్ ప్రకారం చూసుకుందాం ఒకసారి. ఆ విజువల్స్ అన్ని మనం షూట్ చేస్తున్నాయి. ఆ విజువల్స్ లో ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారమే 203 ప్లాట్లు అలాట్ అయి ఉన్నాయి కదా. అలాట్ చేసే టైంకి అట్లీస్ట్ 50% డెవలప్మెంట్ అయి ఉండాలి. 50% డెవలప్మెంట్ పక్కనట్టండి, నాకు తెలిసి కనీసం అసలు డెవలప్మెంట్ అనేటువంటి మాటకే ఈ సిరివనం అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంది చాలా దూరంగా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. మన మాట వదిలేసేయండి, మనం షూట్ చేసిన విజువల్స్ వదిలేసేయండి. ఈ ప్లాట్లు అమ్ముతున్న సమయానికి గూగుల్లో సిరివనం అని కొట్టి ఆ గూగుల్లో ఉన్నటువంటి మ్యాప్స్ దగ్గర ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ చూపిద్దాం. ఇవన్నీ ఎవరో అక్కడి సైట్కి వెళ్ళి చూసిన వాళ్ళే, లేదు అంటే ఆ వెంచర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే అప్లోడ్ చేసినటువంటి విజువల్స్కి మనం దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ పంట పొలాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి చాలా క్లియర్గా. ఎక్కడ డెవలప్మెంట్ ఉంది? ఏ రకమైనటువంటి డెవలప్మెంట్? ఇక్కడ ఒక చిన్న టెంట్ వేసి ఆ పంట పొలాలను చూపెట్టేసి వాళ్ళు ఇక్కడ ప్లాట్లు అమ్ముతున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా మనకి. ఇక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ జరిగింది? ఏం చూసి ఒక కస్టమర్ని అక్కడ దాకా తీసుకెళ్ళి కేవలం ఒక పెద్ద సంస్థ పేరు చెప్పి వీళ్ళు అక్కడ అమ్ముతున్నారే తప్ప ఇక్కడ ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది అనేది మనం చూసుకోవచ్చు. కేవలం పంట పొలాల్లో ఉన్నటువంటి ఈ కార్లు కావచ్చు, ఈ బైక్స్ కావచ్చు మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంటే ప్రజలని ఎంత తెలివిగా మోసం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటిది చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. రెండో విషయం ఏంటంటే ఇందాక హెచ్ఎండిఏ మ్యాప్లో మనం మీరు ఇందాక మాట అడిగారు, బఫర్ జోను అదేవిధంగా ఏదైతే హైడ్రా వరకు ఈ విషయం వెళ్ళిందా లేదా అనేటువంటి. హైడ్రా దాకా ఈ అంశాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాము, మాట్లాడేటువంటి ప్రయత్నం చేసాం, మేము చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట అన్నారు. కానీ ఇక్కడ అఫీషియల్గా నేను ఒక విషయం చెప్తాను. హెచ్ఎండిఏ మ్యాప్ ప్రకారం ఇందాక నేను చెప్పినటువంటి సర్వే నెంబర్స్ అసలు యాక్చువల్గా ఇది ఎన్ని సర్వే నెంబర్లో ఉందనేటువంటి విషయం ముందు నేను చెప్తా. చిదురుప్ప అనేటువంటి విలేజ్లో 453, 457, 459, 460, 61, 62, 64, 480, 81, 82 ఇది చిదురుప్ప విలేజ్ లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు. అదేవిధంగా ఆరుట్ల అనేటువంటి విలేజ్ కి సంబంధించి 175 నుంచి 179 అనేటువంటి సర్వే నెంబర్ల ప్రకారం ఈ విలేజ్ లో ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా అనేటువంటిది ఈ సిరివనం అనేటువంటి ప్రాజెక్ట్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఒక్కసారి నేను మన కెమెరామెన్ కూడా చెప్తాను, ఒక్కసారి జూమ్ ఇన్ చేయమని. చిదురుప్ప అనేటువంటి విలేజ్ కి సంబంధించి ఇందాక నేను చెప్పినటువంటి సర్వే నెంబర్లు మరొకసారి నేను మీకు గుర్తు చేస్తా. 453, 457, 459 ఇది నక్కవాగు. ఇది ఏదైతే ఈ బ్లూ కలర్ ప్యాసేజ్ ఉందో ఇది నక్కవాగు.
దీంట్లో క్లియర్గా 453 ఇక్కడ కనిపిస్తున్నట్టుగా నేను క్లియర్గా చూపించగలుగుతున్నా. 453 అనేటువంటి సర్వే నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో అది క్లియర్గా వాగులో ఉంది, నక్క వాగులో ఉంది. ఎందుకు హైడ్రా కానీ లేదా ప్రభుత్వ అధికారులు ఒకవేళ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారనే ఒక్క మాటకు అనుకుంటే వాగులో ఏ విధంగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ఏ రకమైనటువంటి అప్రూవల్స్ ఉన్నాయని, లేదా ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఏ రకమైనటువంటి ముడుపులు అందాయని చెప్పేసి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారనేటువంటి అంశానికి సమాధానం వాళ్ళే చెప్పాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ దాదాపుగా ఏదైతే ఈ నక్కవాగు ఒక్కటే కాదు, ఈ ఏరియాలో మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. నక్కవాగు మంజీరా నదికి ఉపనదిగా ప్రవహిస్తూ ఉంది ఈ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకి. అయితే మొత్తంగా 250 ఎకరాల వీళ్ళ ప్రాజెక్టు, వీళ్ళు అంచనా వేసుకున్నటువంటి సొమ్ము, వీళ్ళు ప్రజలని మోసం చేస్తూ ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలనుకుంటున్నటువంటి సొమ్ము ఖరీదు మొత్తం దాదాపుగా 2000 కోట్ల రూపాయలు. ఎందుకు ఇంత క్లియర్గా ఇంత పెద్ద మాట నేను చెప్పగలను అనుకుంటే, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ 45 ఎకర్స్, వాళ్ళ బ్రోచర్ ప్రకారం 100 ఎకరాలు, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ 45 ఎకర్స్ ఏదైతే వీళ్ళు ఇప్పుడు ప్లాట్ల కింద అమ్ముతా ఉన్నారో 500 స్క్వేర్ యార్డ్ల నుంచి 600, 700, 1000 స్క్వేర్ యార్డ్ల పైచీలకు కూడా వీళ్ళు అమ్ముతా ఉన్నారు. ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ ధరని 12,000 రూపాయలు పెట్టుకున్నారు. 12,000 రూపాయలు ఇంటూ 500 వేసుకుంటే దాదాపు 60 నుంచి 70 లక్షల రూపాయలు ఒక్కొక్క ప్లాట్ చొప్పున వీళ్ళు అమ్ముతా ఉన్నారు. కొంతవరకు స్టార్టింగ్ ఫేజ్, కొంతమందికి 100, 120 గజాలకు మాత్రం కూడా అమ్ముతా ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఒక్కొక్క ప్లాట్ 1000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నటువంటి గవర్నమెంట్ మార్కెట్ రేటుని వీళ్ళు 11-12,000 రూపాయలకు అమ్ముతున్నారంటే, అది కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేని చోట. మనం క్లియర్గా విజువల్స్ చూపిస్తాను. అక్కడ స్టిల్ ఇంకా పంట పొలాలు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్ లేదు, బీటీ రోడ్ లేదు, అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ లేదు, సీవేజ్ లైన్స్ లేవు. మీరు చెప్తున్న దాని ప్రకారము అంటే 1000-2000 స్క్వేర్ యార్డ్ అన్నారు అంటే వాళ్ళు అమ్ముతున్న రేట్ ప్రకారం అంటే 60-70 లక్షలు ఉండకపోతే ఒక ఫ్లాట్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఎంతవరకు అమ్మే అవకాశం ఉంటుంది? ఓవరాల్ గా వీళ్ళు ఎంత ధనార్జన అంటే ఎంత లాభాన్ని వీళ్ళు ఆర్జిస్తున్నారు? సంధ్య, సింపుల్ క్యాల్కులేషన్స్ లోకి మందం. నేను చాలా బేసిక్ క్యాల్కులేషన్ చెప్తా. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర 1000 రూపాయలు ఉంది, మార్కెట్ ధర 2000 రూపాయలు ఉంది. అంటే 2000 రూపాయలు ఇంటూ 500 రూపాయలు, 500 గజాలు వేసుకోండి. 2000 ఇంటూ 500 వేసుకుంటే దాదాపు 10 లక్షలు, అంతకంటే ఎక్కువ అవ్వదు మ్యాక్స్ అది. ఒకవేళ 10 లక్షలు కూడా చేయనటువంటి ఒక ల్యాండ్ ధరని వీళ్ళు ఎంతకు అమ్ముతా ఉన్నారు? 12,000 రూపాయలు ఇంటూ 500 గజాలు వేయండి, 60 నుంచి 70 లక్షల రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఇక్కడ దాదాపుగా 5 లక్షల % వీళ్ళు ప్రాఫిట్తో అమ్ముతా ఉన్నారు. ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ లేకుండా. వీళ్ళు ఎప్పుడు డెవలప్ చేస్తారో తెలియదు, దాంట్లో బీటీ రోడ్లు ఎప్పుడు వేస్తారో తెలియదు, దాంట్లో ఎలక్ట్రిసిటీ పోల్స్ ఎప్పుడు వేస్తారో తెలియదు, సీవేజ్ లైన్స్ ఎప్పుడు చేస్తారో తెలియదు. వీళ్ళ వెబ్సైట్, వీళ్ళ బ్రోచర్ ప్రకారం చూసుకున్నా కానీ వుడెన్ హౌస్ ఎప్పుడు కడతారు, గుడి ఎప్పుడు కడతారు, గోశాల ఎప్పుడు పడతారు, నేచర్ క్యూర్ ఎప్పుడు చేస్తారు, పంచకర్మ సెంటర్ ఎప్పుడు పెడతారు, ఓపెన్ జిమ్ ఎప్పుడు పెడతారు, యోగా సెంటర్ ఎప్పుడు పెడతారు, మెడిటేషన్ హౌస్ ఎప్పుడు కడతారు, లైబ్రరీ, డ్రిప్ ఇరిగేషన్, ఫ్రూట్ ప్లాంటేషన్, ఓపెన్ డెక్, ల్యాండ్స్కేపింగ్, వీకెండ్ హోమ్స్, కాంపౌండ్ వాల్, ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? అసలు కనీసం మనం చూపిస్తున్నటువంటి విజువల్లో, మన వెబ్సైట్, మన ఛానల్లో చూపిస్తున్నటువంటి విజువల్లో కనీసం ఎంట్రీ రోడ్డు లేదు. కనీసం వెంచర్ వర్క్ కూడా కనీసం ఎంట్రీ రోడ్డు వేయనటువంటి వీళ్ళని తీసుకొని ఒక కామన్ మ్యాన్ తన కష్టార్జితం, తన జీవితాంతం సంపాదించుకున్నటువంటి సంపాదన అంతా ఆ వెంచర్ మీద పెట్టి కొనుక్కొని ఇంకెలా బాగుపడతాడు? అంటే అవినాష్, సిటీ అవుట్స్కట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మెట్రోని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. అంటే 2 సిటీ అవుట్స్కట్ లో ఇప్పుడు అభివృద్ధి అనేది ఎక్కువ జరుగుతుంది అన్నది ఒక పాయింట్, 4th సిటీ రాబోతుంది కాబట్టి అది నియర్ బై గా ఉంటుంది అన్నది ఇంకో పాయింట్. అంటే జనాలు నమ్మించడానికి సింపుల్ ఎలిమెంట్స్ క్లియర్ కట్ గా తెలుస్తున్నాయి కదా. అంటే వీటిని బేస్ చేసుకునే ఈ వెంచర్ నడుస్తుంది అన్నది కూడా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు గూగుల్ మ్యాప్ ని ఎలా మేనేజ్ చేస్తారన్న ఒక విషయం తెలియాలి. మనకు ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఎంత అమ్ముతున్నారో అనేది గవర్నమెంట్కి అయితే ఒక ఎస్టిమేషన్ ఇవ్వాల్సిందే, ఆ నామ్స్ ప్రకారమే వెళ్లాల్సిందే. అంటే దీన్ని ఏవి ఫాలో అవ్వట్లేదు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకని ఇంత పెద్ద వెంచర్ 200 ఎకరాల్లో జరుగుతున్న వెంచర్ కి సంబంధించి అధికారులు క్వశ్చన్ చేయట్లేదు? ఆల్మోస్ట్ ఆల్ మీరు అన్నట్టుగా ఇందాక December 2024లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అంటే ఇన్ని నెలలైనా సరే కామన్ ఎలిమెంట్స్ గురించి ఎందుకు అక్కడున్న అధికారులు ప్రశ్నించడం లేదు? అంటే నాకు తెలిసి ఇక్కడ సందేహం ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న స్థాయి అధికారులు లేదా కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈ సంస్థ ఏదైతే ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థ ఉందో ఖచ్చితంగా వాళ్ళతో కుమ్మక్కై ఉండాలి. అదర్వైజ్ దేర్ ఇస్ నో స్కోప్.
లేదా ఇంకొక అంశం కూడా ఇక్కడ ఇది క్లియర్గా ఫార్మ్ ల్యాండ్స్ అంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ని తీసుకొని వీళ్ళు ప్లాట్లు చేసి అమ్ముతా ఉన్నారు. ఈ విషయం రిజిస్ట్రేషన్ టైంలో గుంటల చొప్పున, ఎందుకంటే ఫార్మ్ ల్యాండ్ కాబట్టి లేదా అగ్రికల్చరల్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి అధికారులకు కూడా దీనిపైన డౌట్ వచ్చేందుకు ఆస్కారం అయితే క్లియర్గా లేదు. ఎప్పుడైతే ఏదైతే ఫార్మింగ్ చేసేటువంటి లేదా అగ్రికల్చర్ చేసేటువంటి ల్యాండ్స్ ఉంటాయో దాన్ని ఎకరాల చొప్పున లేదా గుంటల చొప్పున మాత్రమే రిజిస్ట్రేషన్స్ చేస్తారు. ఈ రోజు కూడా ఈ వెంచర్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ అవుతాయి, స్క్వేర్ యార్డ్స్ చొప్పున రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. స్క్వేర్ యార్డ్స్ చొప్పున రిజిస్ట్రేషన్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా నాలా కన్వర్జేషన్ చేయాలి. రెరా రూల్స్ ప్రకారం కూడా మనం మన స్క్రీన్ పైన ఆల్రెడీ రెరా రూల్స్ని కూడా టెలికాస్ట్ చేస్తా ఉన్నాం. రెరా రూల్స్ ప్రకారం ఖచ్చితంగా మీరు వెంచర్ చేసి దాన్ని ప్లాట్ల చొప్పున అమ్మాలి అని అంటే స్క్వేర్ యార్డ్స్ చొప్పున ఖచ్చితంగా మీరు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద దాన్ని నాలా కన్వర్జేషన్ చేసిన తర్వాత మాత్రమే అమ్మగలరు. కానీ వీళ్ళు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వానికి ట్యాక్సుల రూపాయన ఆ కన్వర్జేషన్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కనీసం నాలా కన్వర్జేషన్ కూడా చేయకుండా కేవలం గుంటల లొక్కనే ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ లాగానే అమ్ముతా ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్ ఇటు ప్రభుత్వాన్ని ఇటు ఆ స్థలాన్ని కొనుక్కునేటువంటి కామన్ మ్యాన్ని కూడా అన్ని రకాలుగా హింసిస్తూ అవమానం చేస్తూ వాళ్ళు ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నింటినీ వాడుకుంటూ ఇక్కడ ప్రజలని ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉన్నారు. సంధ్య దాదాపు 2000 కోట్ల ప్లానింగ్ ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా చెప్పాలని అంటే అగ్రికల్చర్ అంటే పంటలు పండిస్తున్నటువంటి స్థలాన్ని ఇది ఇంకా పంట భూమి అని చెప్పేసి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక క్లయింట్కి అమ్ముతున్నప్పుడు ఇది ప్లాట్ కింద మేము అమ్ముతున్నాం అనేటువంటి లెక్కన అమ్ముతున్నారు. అంటే కామన్ మ్యాన్ ఏమో ఇది ప్లాట్ అని మోసం చేస్తూ ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అధికారులేమో ఇది పంట భూమి అని మోసం చేస్తూ ఉన్నారు. తద్వారా ఈ నాలా కన్వర్జేషన్ అయితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెరుగుతాయి. అక్కడ వాళ్ళకి ఆ రకంగా మోసం చేస్తూ ఇక్కడ ఇటు రిజిస్ట్రేషన్ ఛార్జీల దగ్గర దండుకుంటా ఉన్నారు ఈ సంస్థ. అదేవిధంగా ఏదైతే పెంచినటువంటి రేట్లు 1000 రూపాయల గజం ఉండాల్సినటువంటి లేదా 2000 రూపాయల గజం ఉండాల్సినటువంటి ధరని ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చూపకుండా వాళ్ళు 12,000 రూపాయలకి ఇప్పుడు అమ్ముతా ఉన్నారు. ఇన్ఫాక్ట్ సందా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 12,000 రూపాయల పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నటువంటి దీన్ని సెకండ్ ఫేజ్లో 15 నుంచి 18,000 రూపాయల మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ అమ్మేందుకు వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. థర్డ్ ఫేజ్ అయితే మరీ దారుణంగా 20,000. వీళ్ళు ఇక్కడ క్లియర్గా పటాన్ చెరువు అని చెప్పేసి రాశారు కదా, ఈ పటాన్ చెరువు నుంచి ఇందాక మనం చూపెట్టినట్టుగా చిదురుప్ప అనేటువంటి విలేజ్కి 20 నుంచి 26 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు పటాన్ చెరువు నుంచి ఉన్నటువంటి దూరం ఉన్నటువంటి సైట్కి 10,000 12,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారంటే ఏ విధంగా మోసం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. మీరేమో అంత అంటున్నారు, వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ లో చూస్తే 15 మినిట్స్ అనే ఉంది కదా అవినాష్. మరి ఎవరు మ్యానిపులేట్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పేది మ్యానిపులేషన్ అనుకోవాలా, వాళ్ళది మ్యానిపులేషన్ అనుకోవాలా? మరి ఇక్కడ మనం మ్యానిపులేట్ చేయడానికి మనకు అవసరం లేదు, అదే విధంగా మనం మ్యానిపులేట్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం మనకు లేదు సంధ్య. ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీళ్ళ బ్రౌచర్ మరొకసారి మరి క్లియర్ మీకు చూపించేటువంటి మెన్షన్ చేస్తూ మిమ్మల్ని క్వశ్చన్ చేశాను నేను. అందుకోసం వాళ్ళ బ్రోచర్ లో చాలా ఎందుకంటే పాయింట్ ఇచ్చారు. అంటే ఎంత నియర్ బై మనం సిటీకి ఉన్నాము, మెట్రోకి ఎంత దగ్గరలో ఉన్నాము, ఎంతసేపట్లో మనం అక్కడ రీచ్ అవ్వగలుగుతాము, ఇక్కడ నుంచి మీరు సిటీకి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, వీటన్నింటిని వాళ్ళు ఇచ్చింది మరి మ్యానిపులేషనా, ఇప్పుడు మనం చెప్తుంది మ్యానిపులేషన్? ఒక్కసారి మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా. ఖచ్చితంగా, ఎందుకంటే అది చెప్తేనే వినియోగదారుడు మోసపోకుండా ఉండగలడు. వీళ్ళ వెబ్సైట్ ప్రకారం ఈ సైట్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 and 4 minutes from integrated residential townships, 7 minutes from Indrasim, 10 minutes పటాన్చెరు బస్ స్టాండ్. వీళ్ళ వెబ్సైట్ లో వీళ్ళు పెట్టినటువంటి లొకేషనే చిద్రుప్ప చెరువు అని ఇక్కడ క్లియర్ కనిపిస్తా ఉంది. వీళ్ళ వెబ్సైట్ ఇది మనం మ్యానిపులేట్ చేస్తున్నటువంటిది కాదు. చిద్రుప్ప చెరువుని ఇక్కడ మనం చూసుకోవచ్చు. 15 minutes టు ఇక్రిసాట్, 10 minutes ఫ్రమ్ ఐఐటి కంది అని ఉంది. లెట్స్ గో టు గూగుల్ మ్యాప్స్. సిరివనం అనేటువంటి ఈ ప్రాజెక్టు ఒక్కసారి నేను మన కెమెరామెన్ కూడా క్లియర్గా చెప్తున్నాను. చిద్రుప్ప చెరువు ఇది, సిరివనం అని ఇక్కడ కనిపిస్తుంది ప్రాజెక్ట్, చాలా క్లియర్గా మనం చూసుకోవచ్చు. ఇక్రిసాట్ అదేవిధంగా వీళ్ళ వెబ్సైట్ చెప్తున్నట్టుగా ఐఐటి కందికి కేవలం 10 నిమిషాలు అనేటువంటి మాట అంటా ఉన్నారు. సిరివనం నుంచి ఐఐటి కందికి ఎంత దూరం అనేటువంటి మనం ఇక్కడ ఒక్కసారి గూగుల్ మ్యాప్లో చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. సిరివనం చిద్రుప్ప టు ఐఐటి కంది 18.2 కిలోమీటర్లు. ఇది నా మాట కాదు, మీ మాట కాదు సంధ్య, ఇది గూగుల్ మ్యాప్స్ అఫీషియల్గా చూపిస్తున్నటువంటి మాట. ఇది హైదరాబాద్ హైవే, ఇది ఓఆర్ఆర్. పటాన్చెరు ఇక్కడ ఉంది. నేను ఒక్కసారి మన కెమెరామెన్ క్లియర్గా చూపించదలుచుకున్నాను. నేను ఇది
ఇది ఐఐటి కంది, ఇది సిరివనం ప్రాజెక్ట్. ఇక్కడ ఉంది పటాన్చేరు. పటాన్చేరు ఇక్కడ అంటే పటాన్చేరు నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఈ యొక్క సిరివనం అనేటువంటి ప్రాజెక్ట్కి రావాలి అని అంటే రుద్రారం దగ్గర నుంచి ఇస్మాయిల్ ఖాన్పేట్ రోడ్డు నుంచి రావాలి, లేదా పటాన్చేరు నుంచి ఇంద్రేశం అనేటువంటి రోజు బేగుంపేటు సిరివనంకి రావాలి. ఈ ఆరుట్ల తర్వాత అదేవిధంగా ఈ చిద్రంపేట అనేటువంటి విలేజ్కి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది 10 minutes టు కంది అని ఉంది, కంది ఐఐటి ఈ సిరివనం నుంచి. కానీ గూగుల్ మ్యాప్స్ ప్రకారం 35 నిమిషాలు పడుతుంది ఐఐటి కందికి వెళ్ళాలంటే ఈ సిరివనం అనేటువంటి ప్రాజెక్ట్ నుంచి. అంటే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కూడా ఇక్కడ మ్యానిపులేట్ చేయబడిందా? ఎవరి వల్ల మ్యానిపులేట్ చేయబడింది? ఒకవేళ వీళ్ళ వర్షన్ మనం గమనించుకుంటే. ఆ తర్వాత పటాన్చేరు నుంచి సిరివనం అనేటువంటి ఈ ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే పటాన్చేరు బస్ స్టేషన్, శాంతినగర్ బస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి 18.9 కిలోమీటర్లు. అదే మెయిన్ హైవే గుండా వెళ్తే 20.4 కిలోమీటర్లు. అంటే గూగుల్ మ్యాప్స్ ఎవరి వల్ల ఇప్పుడు ఇక్కడ మ్యానిపులేట్ చేయబడింది అనేటువంటిది కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాలి. ఈ సిరివనం అనేటువంటి సన్ రైజ్ ఇన్ఫ్రా అనేటువంటి ఈ సంస్థ ఎందుకు ప్రజలని ఈ విధంగా మోసం చేస్తుంది? పి అంజిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా యొక్క చైర్మన్. మరి ఆయన ఎందుకు ఎన్ని వేల కోట్ల అర్జన కోసం, ఎన్ని వేల కోట్ల ధన సంపాదన కోసం, ఎవరికి డబ్బులు పంచిపెట్టడానికి, లేదా తను ఎన్ని వేల కోట్ల ధనార్జన అనేటువంటి లాభం కోసం ఇంత డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని కేవలం 10 నిమిషాలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వీళ్ళు రాసింది చూడండి ఇక్కడ 25 minutes ఫ్రమ్ లింగంపల్లి ఆర్ బిహెచ్ఈఎల్ అని రాశారు. 30 minutes ఫ్రమ్ మియాపూర్ మెట్రో స్టేషన్ అని రాశారు. మియాపూర్ మెట్రో స్టేషన్ ఇక్కడ చాలా క్లియర్గా పటాన్చేరు నుంచే సిరివనం అనేటువంటి ప్రాజెక్ట్కి 47 నిమిషాలు సమయం పడుతుంది కదా. మరి కామన్ మ్యాన్ని మోసం చేయడం కదా? 30 minutes ఫ్రమ్ మియాపూర్ మెట్రో స్టేషన్ అని రాశాడంటే పటాన్చేరు దాటి ముందుకు వచ్చిన తర్వాత కదా మియాపూర్ అనేటువంటిది ఉంది. మరి ఏ విధంగా మియాపూర్కి 30 minutes లో వీళ్ళు తీసుకెళ్తారు అనేటువంటిది కామన్ మ్యాన్ చాలా సెకండ్ ఆల్మోస్ట్ అయితే చాలా క్లియర్ కట్ గా గూగుల్ మ్యాప్ కి సంబంధించి ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉన్నది మరి మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఈ 40 acres ఎన్ని అమ్ముడుపోయాయి, ఎంత అమౌంట్ వచ్చింది, సెకండ్ ఫేజ్కి సంబంధించి టార్గెట్ ఏంటి, మీరు అన్నట్టుగా థర్డ్ ఫేజ్కి అయితే ఇంకా అమౌంట్ డబుల్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు కొన్న అమౌంట్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చూపించిన దానికి ఖచ్చితంగా అయితే ఫస్ట్ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంత అమౌంట్తో వీళ్ళ ల్యాండ్ని కొన్నారు, వస్తున్నది ఏంటి, థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఇంకా ఏమేమి మ్యానిపులేట్ చేయబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సుమోటో కేసు పెట్టరు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు? చట్టం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చట్టానికి అందరూ సమానమే కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. 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 ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఒక జింక చనిపోయిందని పోస్ట్ పెడితే సుమోటో కేసులు పెడుతున్నారు పోలీసులు పోయి. మరి ఈడెందుకో పెట్టరు సుమోటో కేసులు? ఈడెందుకు పెట్టరు సుమోటో కేసులు అడుగుతున్నా డీజీపీని. ఏం డీజీపీ గారు, ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్ళలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడుతూ, వేలాది చెట్లను నరుకుతూ, మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సుమోటో కేసు పెట్టరు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు? చట్టం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చట్టానికి అందరూ సమానమే కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఒక జింక చనిపోయిందని పోస్ట్ వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ అయితే హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ శివార్లను కార్నర్ చేస్తూ ఎంత పెద్ద భూదందాలు జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ పేరుతో సామాన్యుల్ని ఎలా వంచేస్తున్నారు అనేది చాలా రకాలవి మనం చూస్తూనే ఉన్నాం. బట్ సామాన్యుడికి ఒక చిన్న ఆశ, అందరూ ఒకేలా ఉండరు కదా, ఎక్కడో దగ్గర నష్టపోతే అన్ని చోట్ల ఉండదు కదా అనేసి ఒక థాట్తో కొనే ప్రయత్నం చేస్తున్నా, పెట్టుబడి మనం పెడుతున్నాము, అవతల వాళ్ళని డెవలప్ చేస్తున్నాం అన్న విషయాన్ని అయితే మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి 200 ఎకరాలకు సంబంధించి ఫామ్ ల్యాండ్కి సంబంధించి ఒక రేటు, అంటే అసైన్ భూములకు సంబంధించి అయితే కొనుగోలు అనేది ఉండకూడదు. వీళ్ళు నాలా కన్వర్జేషన్ చేసినప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటన్నింటినీ క్లియర్ చేయకుండా ముందుకెళ్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. మెయిన్ టార్గెట్ తక్కువ అమౌంట్తో ఎక్కువ రీచ్ అవ్వాలి అనేసి. మరి 200 ఎకరాలని అప్రాక్సిమేట్గా మరి సిరివనం ఎంత కొనింది, మరి ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి, ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు అనుకున్న అమౌంట్ ఎంత, రిజిస్ట్రేషన్ 16 ఏమో రిజిస్ట్రేషన్ అయింది అనేసి అవినాష్ చెప్పాడు, ఇంకొన్ని ప్రాసెస్లో ఉన్నాయన్నాడు. ఓవరాల్ అమౌంట్ గురించి, అంటే మనం ఎలా మోసపోతున్నాము, వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొని వాళ్ళు ఎలా పెట్టుబడితో ముందుకెళ్తున్నారు, దాంతో వాళ్ళు ఎలా డబ్బులు ఆర్జన చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవినాష్, సంధ్య, ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పాలని అనుకుంటే ఈ ఏరియాలో ఈ చిదురుప్ప అదే విధంగా అరుట్ల అనేటువంటి విలేజ్ లో ఒకప్పటి ధరలు దాదాపు పర్ ఎకర్ దాదాపు 10 నుంచి 15 లక్షల మధ్యలో మాత్రమే దొరికేది. ఇది ఎప్పుడో కొన్నటువంటి సైట్లు. అదే విధంగా నేను నేను మ్యాప్ ద్వారా చూపిస్తా. ఇది ఔటర్ రింగ్ రోడ్డు, ఇది సిటీలోకి వస్తున్నటువంటి మెయిన్ హైవే. ఈ హైవే నుంచి దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఈ సిరివనం అనేటువంటి సైట్. ఈ సైట్ దగ్గర వాళ్ళు కొన్నటువంటి స్థలం దాదాపుగా 250 నుంచి 300 ఎకరాలు. దాంట్లో మ్యానిపులేషన్స్ ద్వారా వాళ్ళు చేసినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ నక్కవాగు అని ఉండాల్సినటువంటి ఈ స్థలాన్ని వీళ్ళు నాలా కింద కన్వర్ట్ చేశారు. ఈ నాలా కింద కన్వర్ట్ చేయకపోయి ఉంటే ఇది నక్కవాగ్గా గుర్తించబడి ఉండేది. నక్కవాగ్గా ఎక్కడ నుంచి వచ్చింది ఈ మాట అని అంటే, మనం చెప్తున్నటువంటి మాట కాదు, ఇది హెచ్ఎండిఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మ్యాప్లోనే మనం చూసుకోవచ్చు. ఇక్కడ నక్కవాగు అని క్లియర్గా ఉంది. ఈ నక్కవాగుకు ఆనుకొనే ఈ సిరివనం అనేటువంటి ప్రాజెక్ట్, అరట్ల అదే విధంగా చిదురుప్ప అనేటువంటి 2 విలేజెస్ మధ్యలో వీళ్ళు చేస్తూ ఉన్నారు. 10 లక్షలు పర్ ఎకర్ కొన్నారు, 250 ఎకరాలు. వాళ్ళ సంపాదన లేదా వాళ్ళ ఆర్జన కింద వాళ్ళు పెట్టుకున్నటువంటి పూర్తి డబ్బు మయంగా చేయాలనుకుంటున్నటువంటి ఈ ప్రాజెక్ట్ వాల్యూ 2000 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క ప్లాట్ని 12,000 రూపాయలు గజం 12,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున 100 స్క్వేర్ యార్డ్లు అమ్మినా 12 లక్షల రూపాయలు. సిటీ నుంచి ఎంత దూరం ఉందో మనం చూసుకోవచ్చు. కేవలం పటాన్చెరు నుంచే 20 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి చోట 12,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ వీళ్ళు అమ్ముతా ఉన్నారు అని అంటే అక్కడ కన్స్ట్రక్షన్ వాల్యూ ఇంకా ఏ రకంగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఏ రకమైనటువంటి ఎమ్యూనిటీస్ వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా ఎమ్యూనిటీస్ సంగతి వదిలేయండి, కనీసం అక్కడ డెవలప్మెంట్కి బేసిక్ స్ట్రక్చర్స్ కూడా లేవు. ఖాళీ పొలాల మధ్యలో ల్యాండ్ డెవలప్మెంట్ అనేటువంటి పేరు మీద వాళ్ళు అమ్ముతున్నటువంటి స్ట్రక్చర్స్ మనకి కనిపిస్తా ఉన్నాయి తప్ప బీటీ. అవినాష్, మీరు చెప్పే అంచనా ప్రకారము అంటే వాళ్ళ ఎలిమెంట్స్ ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెట్టేస్తే, జస్ట్ 4 గోడలు కట్టి ఇచ్చి ఇంటికి సంబంధించి వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత, రాబోతున్నది ఎంత అందాదా మీ లెక్క ప్రకారం? 10 లక్షల పర్ ఎకరం చొప్పున 250 ఎకరాలు అంత పెద్ద ఎత్తున కొంటున్నప్పుడు 10 లక్షలు పర్ ఎకర్ కూడా కొని ఉండరు అనేటువంటిది నా ఉద్దేశం. నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు 5 లక్షలు లేదా 4 లక్షల రూపాయలు గుత్తా కింద కొని, అంటే దాదాపుగా 250 ఎకరాలు 50 కోట్లకో 10 కోట్లకో కొని ఉంటారు. ఎందుకనంటే దాంట్లో కొంత అసైన్డ్ భూమి ఉంది, దాంట్లో కొంత ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఉంది, కొంతవరకు బ్యారన్ ల్యాండ్ కూడా ఉంది వాళ్ళు తీసుకున్నప్పుడు. అంటే 10 లక్షలు సరే, ఆన్ అండ్ యావరేజ్ 10 లక్షలు పర్ ఎకర్ తీసుకున్నా కానీ 250 ఎకరాల కంటే 25 నుంచి 100 కోట్ల వరకు వాళ్ళు పెట్టుంటారు. వాళ్ళ అక్రమ ఆర్జన, ఈ ఎలాంటి పర్మిషన్స్ లేనటువంటి ఈ సిరివనం అనేటువంటి ప్రాజెక్ట్ నుంచి వాళ్ళ అక్రమార్జన, వాళ్ళు పెట్టిన 100 కోట్ల కాను 2,000 కోట్ల రూపాయల ఆర్జన వాళ్ళు పెట్టుకునేటువంటి టార్గెట్. వాళ్ళు ఈ 2,000 కోట్లు ఎక్కడి నుంచి,
కామన్ మ్యాన్ని మోసం చేసి, రోజువారీ కూలీగా పనిచేసేటువంటి వ్యక్తిని మోసం చేసి, బేసిక్గా ఇలాంటి అంటే సిటీ నుంచి ఇంత దూరంగా అయినా పర్లేదు, మాకు సొంతింటి కళ నెరవేరాలి, మా పేరు మీద ఒక చిన్నదో పెద్దదో ఒక ల్యాండ్ ఉండాలి రేపు పొద్దున నాకంటూ అని కలలుగా అనేటువంటి ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ యొక్క జీవితాన్ని టార్గెట్ చేసుకుని ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే, అమ్మేవాడు బానే ఉన్నాడు, కొనేవాడు బానే ఉన్నాడు, నువ్వెందుకయ్యా గగ్గోలు పెడుతున్నావు అనేసి ఒక చిన్న డౌట్ రేజ్ చేస్తారు. ఒకవేళ అదే క్వశ్చన్ నేను నిన్న అడిగాను అనుకో, ఏం సమాధానం చెప్తావు? అంటే ఇలాంటి సంస్థల్లో నాలాంటి వాడో మీలాంటి వాడో ఎక్కడో చోట కొని మోసపోయి ఉంటాడు. రెండోది, ఒక మీడియా హౌస్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక కామన్ మ్యాన్కి తర్వాత మోసం చేసేవాడికి మధ్యలో నిలబడి వాడు మోసం చేస్తున్నాడు నువ్వు కొనకు అక్కడ అని చెప్పేసి ఎన్లైటన్మెంట్ చేయడానికి మాత్రమే మీడియా హౌస్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. న్యూస్ 360 చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా అదే, అవినాష్ జనగామ సంధ్య చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా అదే. మనం ఎవరైతే తప్పటడుగు వేసి తన జీవితాన్ని అన్యాయం చేసుకోకుండా కాపాడేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నాం. ఇలాంటి చేయడం వల్ల మనకి ఏ ₹1 లాభం లేదు. కామన్ మ్యాన్ లో కొంతమంది అక్కడ కొనుక్కున్నవాడు కనీసం ఇప్పటికైనా వెళ్ళి ఇలాంటి తప్పుడు సంస్థల మీద ప్రెజర్ తీసుకొస్తే మరొక్క మారు బయట ఇంకొకడు రోజు రూపాయి పావుల ₹1 జామ చేసుకొని అవన్నీ దగ్గర పోగేసుకొని కొన్ని లక్షల రూపాయలు ఇలాంటి చండాలమైనటువంటి చోట ఇన్వెస్ట్ చేయకుండా ఎక్కడైనా కరెక్ట్గా అప్రూవల్స్ ఉన్నటువంటి కరెక్ట్గా డెవలప్ చేస్తున్నటువంటి సంస్థల మీద పెట్టుకొని తన జీవితాన్ని తను బాగుపరచుకునేందుకు మాత్రమే మన ప్రయత్నం. ఎవ్వరూ నష్టపోకుండా, ఎవరు తన జీవితాలని తన యొక్క భవిష్యత్తు కళల్ని అన్యాయం చేసుకోకుండా ఉండేందుకు మాత్రమే న్యూస్ 360 కానీ మనం కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఒకరికి మంచి చేసేటువంటి ప్రయత్నమే చేస్తున్నాం తప్ప దీని ద్వారా మనకు వచ్చేటువంటి ₹1 లాభం లేదు, దీనివల్ల మనకు వచ్చేటువంటి ఏ రకమైనటువంటి బెనిఫిట్ లేదు. మనం మళ్ళీ చెప్పాలనుకుంటే ఈ యొక్క ఎన్లైటన్మెంట్ ఎందుకు చేసాం, మనం ఈ యొక్క స్కామ్ని ఎందుకు బయటికి తీసుకొచ్చాము అని అంటే చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నా సంధ్య, కేవలం ఒక కామన్ మ్యాన్ లేదా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ మోసపోవద్దు. ఎందుకు అంటే ఇలాంటి సంస్థలు కొన్ని ₹100 కోట్ల అడ్డు పెట్టుకొని కొన్ని ₹100 కోట్ల ప్రమోషన్స్ చేస్తూ సినిమా స్టార్లతోని ఈవెంట్ లాంచ్లు అంటూ ప్రీ లాంచ్లు అంటూ అడ్డమైన ఆఫర్లు అన్నీ పెట్టేసి సినిమా స్టార్లని టీవీ స్టార్లని ముంగట పెట్టేసి వాళ్ళ ఫేస్ మీద అమ్ముతున్నటువంటి సంస్థలు ఇవన్నీ. ఇటు వీళ్ళకి తెలీదు ఆ యాడ్స్ చేయడానికో లేదా ఆ ఫ్రీలాన్స్ షోస్ చేయడానికి వచ్చేటువంటి స్టార్స్కి వాళ్ళని కూడా మోసం చేస్తూ ₹10 వాళ్ళు నిన్నటి దాకా సంపాదించుకుంటే ₹50 ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఆఫర్ లాంచ్ చేసేటువంటి టైంకి వాళ్ళు పిలిపించుకొని వాళ్ళని కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున ఎవరైనా క్లయింట్ లేదా ఎవరైనా కస్టమర్ ఇక్కడ కొన్నవాడు సీరియస్గా కంప్లైంట్ చేస్తే కన్జ్యూమర్ ఫోరంలో దాదాపు 50 నుంచి 75 లక్షల వరకు ఈ సంస్థ మీద ఫైన్ వేసి ఎవరైతే అక్కడ కొని మోసపోయినటువంటి క్లయింట్ ఉంటాడో అతనికి 50,000 నుంచి ₹2 లక్షల వరకు అతను ఏదైతే డబ్బు కట్టి ఆ ప్లాట్ బుక్ చేసుకుంటాడో ఆ డబ్బంతా కూడా కన్జ్యూమర్ కోర్టు తిరిగి ఇచ్చేందుకు ఆస్కారం కూడా ఉంటుంది. అంటే సివిల్ మ్యాటర్స్ కి సంబంధించి అయితే ఎవరు తలదూర్చాలని అనుకోరు అవినాష్, ఆ విషయం మీకు కూడా తెలిసింది. ఎందుకంటే సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరగాలన్న ఒక భయం సామాన్యుని కలిచివేస్తూ ఉంటుంది కాబట్టి అటువైపు వెళ్ళరు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే సన్ రైజ్ ఇన్ఫ్రా సిరివనానికి సంబంధించి గతంలో ఈ ఎండీలను కావచ్చు, ఓనర్స్ని కావచ్చు, లేకపోతే దాంట్లో పార్ట్నర్షిప్లుగా ఉన్న వాళ్ళని కావచ్చు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? మీరు చెప్తున్న దానికి దీనికి సంబంధం లేదు అని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిందా? దీనికి సంబంధించి సదరు ఉన్నతాధికారులకు ఎవరైనా కంప్లైంట్ చేశారా? దీని గురించి ఏమైనా వాకప్ చేశారా? కొంతమంది ఆ ఎండి అంజిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. మాట్లాడినప్పుడు ఆయన చాలా సామరస్యంగా మాట్లాడి తన బ్యాక్గ్రౌండ్ వెనకాల నుంచి తనకున్నటువంటి, ఎందుకంటే 2,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా సన్ రైజ్ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థ చాలా ఏళ్ళుగా తెలంగాణ వ్యాప్తంగా చాలా పాపులారిటీ ఉన్నటువంటి సంస్థ, స్పెషల్గా హైదరాబాద్ చుట్టుపక్కల. సో ఎన్నో వెంచర్స్ చేసినటువంటి ఈ సంస్థ ఖచ్చితంగా పొలిటికల్ గాను అదేవిధంగా ఇటు న్యాయశాఖ పరంగా కావచ్చు లేదంటే పోలీస్ శాఖ పరంగా కావచ్చు చాలా మంచి సంబంధాలు ఉన్నాయనేటువంటిది వాస్తవం. తద్వారా తనకున్నటువంటి ఆ రిలేషన్షిప్స్ను వాడుకొని ఎవరైతే గవర్నమెంట్కి కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేసినా లేదా రేరా ఆఫీసర్స్ని కలిసినా హెచ్ఎండి ఆఫీసర్స్ని కలిసినా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇలా ఎవరినైతే ప్రెజర్స్ తీసుకొచ్చాడో ఆ ప్రెజర్స్ అనేటువంటి అన్ని తట్టుకొని ఆ బాధితులు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఈ ఎంక్వైరీ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ విజువల్స్ కావచ్చు లేదా ఇప్పుడు ఇంత ఎంక్వైరీ మనం ఈ గంట షోపు ఈ షో చేస్తున్నామన్నా లేదా ఇంత ఇన్ డీటెయిలింగ్ చెప్తున్నామంటే దీని వెనకాల మనం ఎంత ఎక్సర్సైజ్ చేసి ఉంటాం అనేటువంటి అంశాన్ని చిన్నగా అర్థం చేసుకోగలిగినట్టయితే అక్కడే మీకు అర్థమైపోతుంది దీని వెనకాల మనం పడినటువంటి కష్టం ఏంటి, ఎంత ఎంక్వైరీ చేస్తుంటే ఎంత రీసెర్చ్ చేస్తుంటే ఇంత డీటెయిలింగ్గా మనం చెప్పగలుగుతున్నాం ఈ యొక్క అంశాన్ని అనేటువంటిది. మళ్ళీ చెప్తా ఉన్నా, రెరా అప్రూవల్ లేదు, హెచ్ఎండిఏ అప్రూవల్ లేదు, విజ్ అప్రూవల్ లేదు, టీజీఐఐసి అప్రూవల్ లేదు, యూడిఏ అప్రూవల్ లేదు, ఎలాంటి అప్రూవల్ లేకుండా రెరా ఏజెన్సీకి ఉన్నటువంటి నెంబర్ పెట్టి ఈ అంశాన్ని మరి ఎలా తీసుకెళ్లబోతున్నాము,
దీంట్లో జరగబోతున్న మోసానికి సంబంధించి ఇంకా జనాలకు మనం ఎలా తెలియజేయబోతున్నాం దాని గురించి ఒక్కసారి చివరిగా ఒక మాట నేను చెప్పాలని అనుకుంటే ఈ యొక్క సిరివనంకి సంబంధించి సన్ రైజ్ ఇన్ఫ్రా సిరివనంకి సంబంధించింది ఒకటే కాదు, సన్ రైజ్ ఇన్ఫ్రాలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ మీద మన ఫోకస్ ఉంది. ప్రతి ప్రాజెక్ట్ పైన మనం ఎంక్వైరీస్ చేస్తా ఉన్నాం. కేవలం సన్ రైజ్ ఇన్ఫ్రా ఒక్కటే కాదు, తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పేరు మీద, ఫార్మ్ ల్యాండ్స్ అనేటువంటి పేరు మీద దందాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వెంచర్ పైన, ప్రతి ఒక్క సంస్థ పైన మన యొక్క ఎంక్వైరీస్ చేస్తానే ఉన్నాం. కామన్ మ్యాన్ ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, ఓవైపు ధరలు ఆకాశాన్ని అంటుతూ చిన్న చిన్న జీతాల మీద బ్రతుకుతున్నటువంటి కామన్ మ్యాన్ ఇబ్బంది పడకూడదు, ఆ కామన్ మ్యాన్కి నష్టం జరుగుతున్నటువంటి ఈ వేళ న్యూస్ 360 టేకప్ చేసినటువంటి ఈ అంశం ప్రతి వ్యక్తికి, ప్రతి కామన్ మ్యాన్కి కూడా ఇబ్బంది పడకుండా తను ఒక ల్యాండ్ కొనాలనుకుంటే ఎక్కడ కొనుక్కోవడం బెటర్ అనేటువంటి సజెషన్ వచ్చేంత వరకు ప్రభుత్వం ఇలాంటి సంస్థలపైన తగినటువంటి చర్యలు తీసుకొని తగిన బాధితులందరికీ, అక్కడ కొన్నటువంటి వ్యక్తులందరూ ఎవరైతే ఉన్నారో తగిన నష్టపరిహారం ఇప్పించేంత వరకు మన ఈ ప్రయత్నం ఆగదు అనేది మాత్రం చాలా క్లియర్ గా మనం చెప్పగలం. త్వరలోనే రాబోయే రోజుల్లో ఎండి అంజిరెడ్డిని న్యూస్ 360 కాంటాక్ట్ చేయబోతుందా? చేశాము, కానీ ఆయన కాల్ అయితే ఆన్సర్ చేయలేదు. మేబీ తిరిగి కాల్ చేస్తాడా అనేటువంటి అంశం చూడాల్సినటువంటి టైం సంధ్య ఇది. ఇప్పటి వరకు అయితే ఆయన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు మనకి. ఓకే, మొత్తానికి చివరిగా సామాన్యుడికి ఇంకా చెప్పాలి అనుకుంటే ఏం చెప్పాలి? సామాన్యుడికి క్లియర్గా చెప్పొచ్చేటువంటి అంశం ఏంటంటే, ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్ చూసుకుంటూ మనకు వెబ్సైట్ ఉన్నాయి, హెచ్ఎండిఏ వెబ్సైట్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏలో ప్రతి మ్యాప్ అవైలబుల్ ఉంది, ప్రతి జిల్లాకు సంబంధించింది. మీ సైట్ మీరు కొంటున్నటువంటిది వెంచర్ ఏమైనా బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, లేదా నాలాల్లో ఉందా, లేదా చెరువుల్లో ఉందా చెక్ చేసుకోండి. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి అధికారులను ఒకసారి కలవండి. మీరు సైట్ చూసి సైట్ నచ్చింది కదా, వాడేదో ఇచ్చేటువంటి ఆఫర్ బ్రహ్మాండంగా ఉంది కదా, ప్రీ లాంచ్ పేరు మీద 1000 రూపాయలు తక్కువ ఇస్తున్నాడు అనేటువంటి దయచేసి అలా వెళ్ళకండి. మీరు ముందుకు వెళ్ళే కంటే ముందు ఒక్కసారి ఆ సైట్ క్లియర్దా కాదా ఎంక్వైరీ చేసుకోండి. అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాలా ల్యాండ్కి కన్వర్షన్ అయిందా లేదా తెలుసుకోండి. అక్కడ ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయనేటువంటిది చెక్ చేసుకోండి. రేరా అప్రూవల్స్ ఉన్నాయా, హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయా, విజా అప్రూవల్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. మీకు అందరు అధికారులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు క్లియర్గా అందరు అధికారులు మీకు ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఒకవేళ అందుబాటులో లేకపోతే ఒక 2 సార్లు వాళ్ళ ఆఫీసులకు తిరగండి. మీరు లక్షలు పోసి ఒక రాంగ్ లొకేషన్లో పెట్టి దయచేసి కామన్ మ్యాన్ మోసపోవద్దు అని తెలిపేటువంటి ప్రయత్నమే న్యూస్ 360 వాళ్ళు చేసింది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ అవినాష్. నిజంగా అవినాష్ అన్నట్టుగా ఒకప్పుడు అంటే తెలుసుకోవడానికి మార్గాలు లేవు, బట్ ఇప్పుడు ఒక వెంచర్ కావచ్చు, ఒక హౌస్ కొన్నా, ఒక స్థలం కొన్నా, మీరు కొనడానికి ఏది సిద్ధమైనా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్ని అడిగితే మీ కళ్ళ ముందు ఉంచుతుంది. మీకు వచ్చిన ఆ చిన్న ఇన్ఫర్మేషన్ తోటి 1 గంట మీది కాదు అనుకొని ఎంక్వైరీ చేసుకుంటే కొన్ని లక్షలు మీ చేతిలో పదిలంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా రకాల భూభాగవతాలు తెర మీదకి వచ్చాయి. ఇలా ప్రీలాంచ్ మోసాలు కావచ్చు, వెంచర్స్ మోసాలు కావచ్చు, చాలా చూశారు. ఎందుకంటే సామాన్యుడే వీడి టార్గెట్ కాబట్టి న్యూస్ 360 హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది. మీ జీవిత కాలపు కళ ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి, లేకపోతే ఆ పిల్లలిద్దరు కష్టపడుతున్నారు కదా అని తల్లిదండ్రులు బాధ్యతగా ముందుకు వచ్చి వీళ్ళకు ఒక ఇల్లు కొనిద్దాము, ప్రశాంతంగా వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు అనేసి అంటూ ఇలా అనేక మంది కష్టంతో మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు. కొనే ముందు వాళ్ళు చూపిస్తున్న దానికి జరుగుతున్న దానికి పొంతన ఉందా లేదా, ఫామ్ ల్యాండా, అగ్రికల్చర్ ల్యాండా, లేకపోతే అసైన్డ్దా, నాలాని కబ్జా చేశారా, అసలు ఇప్పుడు హైడ్రా కురడా జులిపిస్తుంది. మొన్నటి వరకు ఎంత రచ్చ అయిందో అందరికీ తెలిసిందే. కాబట్టి కొనే ముందు 1-2 సార్లు మనం తీసుకుంటున్న వెంచర్కి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంది, వీళ్ళు గతంలో ఏమేం వెంచర్లు చేశారు, ఆన్ టైంకి కస్టమర్కి ఆ ఫ్లాట్ని కానీ అప్పచెప్పారా, వాళ్ళు అంటే ప్రకటనలో ఏదైతే ఇచ్చారో ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసి ఇచ్చారా, వీటన్నింటిని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. తక్కువకు వస్తుందని కట్టేసిన తర్వాత మోసపోయామని తెలిసిన తర్వాత ఆ డబ్బులు తిరిగి వెనక్కి రావాలి అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతమందికి వచ్చాయన్న దానికి ఆన్సర్ ఇప్పటి వరకు లేదు. కాబట్టి దయచేసి బీ అలర్ట్. అదే న్యూస్ 360 చేసే ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఎండి అంజిరెడ్డిని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన సమాధానం ఏముంటుంది అనేది మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తాము. కాబట్టి పారా హుషార్, అనేక రకాల మోసాలను చూస్తున్నాము. అలర్ట్ చేస్తున్నా సరే మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చదువుకున్న వాళ్ళే మోసపోవడం దీంట్లో కొసమెరుపు. దయచేసి మరొకసారి న్యూస్ 360 ఛానల్ తరపు నుండి సామాన్యుడికైతే ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాం. కొనే ముందు, అమ్మే ముందు ఏదైనా సరే 1-2 సార్లు చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా,
గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారా, మనం ప్రాపర్ వేలోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా, తీసుకున్న తర్వాత ఏడిస్తే మాత్రం ఏమీ ఉండదు. బీ అలర్ట్. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ News 360.